హౌస్లో నబీల్ ఇప్పుడు మెగా చీఫ్ అయ్యాడు. అంటే 9 మందికి అతడే చీఫ్ అని అనమాట. ఇక నిఖిల్ ఏమో నిద్రపోతూ ఉంటాడు. కన్ఫెషన్ రూమ్కి బిగ్ బాస్ పిలుస్తాడు. ఏంటి నిద్ర మత్తు వదిలిందా నిఖిల్, అయినా నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం చెప్పు అంటే అందరి పేర్లు చదివేస్తూ ఉంటే ఒక్కరి పేరు చెప్పు అనగానే సోనియా పేరు చెప్తాడు నిఖిల్. అలాగే మణికంఠని అడిగితే నబీల్ అని చెప్తాడు. ఇక వాళ్ళిద్దరికి ఒక ఆప్షన్ ఇస్తాడనమాట. ఏంటి అంటే ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది. ఇక నిఖిల్ ఏమో ఎవరిని చూస్ చేసుకుంటావు అంటే నేను ఇద్దరిని చూస్ చేసుకుంటాను, అటు యష్మికి సంబంధించి ప్రేరణకు సంబంధించి అన్నట్టుగా అని చెప్తాడనమాట. అది కుదరదు అంటాడు. ఇక మణికంఠ ఏమో యష్మినా పృథ్వీనా అంటే నిర్మొహమాటంగా పృథ్వీ అని చెప్పేస్తాడు. ఇక మణికంఠ ఏమో పృథ్వీని, అలాగే నిఖిల్ ప్రేరణ తీసుకుంటాడు. కానీ మణికంఠ విషయంలోనే ఉంటుందన్నమాట. యష్మినా పృథ్వీనా అంటే నిర్మోహమాటంగా యష్మి అని చెప్పాను కదా, యష్మి దానికి ఏడుస్తుందన్నమాట. ఆమె ఎవరికైనా ఫేవర్ చేస్తే ఆమెకి తిరిగి ఎవరైనా ఫేవర్ చేస్తారు. అలా కాకుండా ప్రతి ఒక్కరు ఈమె చెప్పినట్టే వినాలి, ఈమెకే ఫేవర్గా ఉండాలి, లేదంటే ఏడ్ చేస్తుంది, వాళ్ళ మీద పగపించేసుకుంటుంది, నామినేషన్లో ఉన్నన్ని రోజులు వేస్తాను అన్నట్టు యష్మి ఆట తీరుని విమర్శించే వాళ్ళు, నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క కామెంట్ చేయండి. ప్రేరణకి వాళ్ళ హస్బెండ్ పంపిన మెసేజ్ కానీ చూసుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో.